సమ్మర్ వచ్చిందంటేనే మన మొక్కలను కాపాడుకోవడం ఒక పెద్ద టాస్క్ అండి. ఇలా పచ్చగా, గ్రీన్‌గా కళకళలాడుతున్న మన మొక్కలన్నీ కూడా సడెన్‌గా వాడిపోతూ ఉంటాయి. కొన్ని మొక్కలైతే కోల్పోవాల్సి వస్తూ ఉంటుంది. అలాగే మొగ్గలైతే రాలిపోతూ ఉంటాయన్నమాట. రకరకాల ఫెర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉంటాము. అలాగే ఎక్కువగా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ పైనే మనం కాన్సంట్రేషన్ చేసి ఇస్తూ ఉంటాము. ఎందుకంటే లిక్విడ్ ఫామ్‌లో ఇచ్చినప్పుడు మొక్కలు చాలా ఈజీగా వాటిని తీసుకొని ఈ ఎండ వేడి నుంచి తట్టుకొని అవి చక్కగా బ్రతుకుతాయి కాబట్టి మనం ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ని ఎక్కువగా ఇస్తూ ఉంటాం. ఫ్రెండ్స్ చాలా మంది మన గార్డెన్ లో చీమలు వస్తూ ఉంటాయి, వాటికి సొల్యూషన్ ఏమి అని అడుగుతూ ఉంటారండి. ఈ చీమలు పారిపోవడానికి బెస్ట్ సొల్యూషన్ ఏమంటే మన వంటింట్లో దొరికే పసుపు అండి. ఈ పసుపు మనం ఒక హాఫ్ స్పూన్ తీసుకొని మనకి ఎక్కడైతే చీమలు ఉంటాయో ఆ పార్ట్ చుట్టూ ఇలా మనం చుట్టూరా ఇలా మనము పసుపును చల్లేసేయాలండి. అలాగే మనం ఇలా చల్లేసేయడం వల్ల ఏమవుతుందంటే చీమలు కూడా దరికి చేరవన్నమాట. అలాగే మనము చెట్టు పైన చల్లొచ్చు. అలాగే మట్టి ఉంటుంది కదా, మట్టి పైన కూడా ఇలా మనం చల్లేసామనుకోండి, ఈ పసుపు ఘాటుకే ఈ చీమలు అనేది పారిపోతాయి. ఇది గార్డెన్ లో మనకు చీమలు కనిపించాయంటే మనకు ఫస్ట్ గుర్తు రావాల్సిన ఫస్ట్ టిప్ ఇదన్నమాట. సెకండ్ టిప్ వచ్చి ఏమంటే మట్టిలో మనము యాడ్ చేయవచ్చండి. ఇలా మనము మొక్క పెట్టే ముందే మనం సాయిల్ మిక్స్ రెడీ చేసుకుంటాం కదా, ఆ టైంలో కూడా మనము పసుపు కలిపేసామనుకోండి, మనకు చాలా మొక్క అనేది చాలా హెల్తీగా పెస్ట్ రాకుండా పెరుగుతుంది. ఒకవేళ మనం అలా కలపలేదు అనుకుంటే ఇలా మట్టి పైన కూడా మనం ఇలా చల్లేయచ్చు అనమాట. ప్రతి ఒక్క కుండీలో కూడా ఇలా నెలకు ఒకసారి మనం ఒక స్పూన్ పసుపు వేసేదాని వల్ల మనకి ఫంగల్ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉంటాయండి. ప్లాంట్స్ కి ఏదైనా కానీ మిల్లీ బగ్స్, పిండి నల్లి అంటాం కదా, అలాంటివి ఉన్నప్పుడు కూడా మనకు ఈజీగా అయితే ఈ చీమలు అయితే కనిపిస్తూ ఉంటాయి. మన ప్లాంట్స్ లో చీమలు ఉన్నాయి అంటే అర్థం ఏమంటే ఈ మిల్లీ బగ్స్ ఉన్నాయి అని మనకు అర్థం అనమాట. అలాంటప్పుడు మనం ఈ పసుపుని చల్లేసామనుకోండి, ఈ పిండి నల్లి, మిల్లీ బగ్ సమస్య నుంచి కూడా మనకు సాల్వ్ అవుతుందండి ఈ పసుపు చల్లేదాని వల్ల. నెక్స్ట్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ మనం వారానికి ఒకసారి మన మొక్కలకు అవసరమైనప్పుడు మనం అందించాలండి. అలాగే నీడలోకి ఈ ప్లాంట్స్ ని షిఫ్ట్ చేసేయాలండి. ఏ మాత్రం ఎండ ఉన్నా కూడా ఈ ప్లాంట్స్ ని మనము సర్వైవ్ చేసుకోవడం చాలా కష్టం. గులాబీ మొక్కలండి, అవి టెంపరేచర్ ని అస్సలు తట్టుకోలేవు. ఒక రకమైన షాక్ లోకి వెళ్ళిపోతాయి. చూడండి, రోజు రోజుకి ఇట్లాగా మనకి డ్రై అయిపోతుంటాయి కొమ్మలన్నీ కూడా. చాలా మంది ప్రాబ్లం ఏంటి అంటే పండ్ల మొక్కలు, పూల మొక్కలు, కూరగాయ మొక్కలు అన్నీ ఉంటాయి. సో, మనము ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్‌ని ఇస్తేనే మనము వాటి నుంచి బెనిఫిట్స్ అనేది పొందుతాము. ఈ సమ్మర్‌లో ఈ మొక్కలన్నిటిని కాపాడుకోవడం ఒక పెద్ద టాస్క్ అండి. వీటిని చాలా కేర్‌ఫుల్ గా మనం చిన్న పిల్లల్ని ఎలా చూసుకుంటామో అలాగ చూసుకోవాలండి. కూరగాయలకి, పండ్ల మొక్కలకి ఎటువంటి ప్రాబ్లం లేదండి. చక్కగా బ్రతుకుతాయి. ఎటొచ్చి సమస్య అంతా కూడా పూల మొక్కలకే అన్నమాట. ఆకుకూరలు చూడండి, ఈ సమ్మర్‌లో మనకి ఆకుకూరలు చాలా హెల్తీగా వస్తాయండి. సో, వాటర్ అనేది మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి మనము మంచిగా ఇచ్చామనుకోండి, ఆకుకూరలు చాలా చక్కగా చాలా హెల్తీగా పెరుగుతాయండి. ఎంత నిగనిగలాడుతున్నాయి ఆకుకూరలు. అలాగే వాటర్ 2 టైమ్స్ ఈ సమ్మర్‌లో 2 టైమ్స్ అనేది తప్పకుండా ఇవ్వాలి. కరివేపాకు మొక్క చూడండి ఎంత నిగనిగలాడుతుందో. సో, లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేది మనం ఇస్తూ ఉన్నామనుకోండి, మొక్కలు అనేది ఇంత హెల్తీగా ఉంటాయండి. అలాగే నీమ్ ఆయిల్ అనేది 10 రోజులకొక రోజు ఖచ్చితంగా మనము స్ప్రే చేస్తేనే మనకి పెస్ట్ అనేది మన గార్డెన్‌లో ఉండదు. అలాగే మొక్కలకి కూడా చలువ అవసరం అండి. మన బాడీకి ఎటువంటి మినరల్స్, విటమిన్స్ కావాలో మొక్కలకు కూడా ఇంచుమించుగా అలాగే కావాలండి. ఈ సమ్మర్ రాగానే మనకి అంటే వేసవి కాలంలో ఫ్రూట్స్, వాటర్ కంటెంట్ ఫ్రూట్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా. వాటర్ మిలను, మస్క్ మిలను ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా మనకి వాటర్ కంటెంట్ ఫ్రూట్స్. సో, ఇవన్నీ కూడా మనము అంటే ఈ సమ్మర్‌లో చలువ కోసం ఇలాంటి ఫ్రూట్స్ అన్నీ తింటూ ఉంటాం కదా. సో, మనము తిని పడేసే ఇలాంటి ఫ్రూట్స్‌తో చక్కగా మనము లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేది తయారు చేయవచ్చండి. అవి ఇచ్చామనుకోండి ఇలా మొక్క చూడండి నిగనిగలాడుతుంటుంది. సో, మనము ఫుడ్ ఐటెమ్స్ చాలా రకాలు చేసుకొని తింటూ ఉంటాం కదండీ. అలాగే మన మొక్కలకి కూడా వేరువేరుగా లిక్విడ్ ఫర్టిలైజర్స్‌ని ఇస్తూ ఉంటే మట్టిలో బలం అనేది ఉంటుంది. వాటికి కావాల్సిన సూక్ష్మ జీవులన్నీ అంటే మైక్రో, మాక్రో న్యూట్రియంట్స్ అన్నీ కూడా మనము అందించిన వాళ్ళం అవుతామండి. సో, మొక్క హెల్తీగా ఉంటే ఎండ నుంచి తనను తను కాపాడుకుంటుంది. చేయవలసిందంతా కూడా మనము ఏదో ఒక ఫుడ్, ఏదో ఒక రూపంలో మనము లిక్విడ్ రూపంలో ఇస్తూ ఉండాలి. అన్నీ కూడా జీరో
కాస్ట్ ఫర్టిలైజర్స్ అండి. అంటే సీజన్ బట్టి మనం ఫర్టిలైజర్స్ కూడా మార్చి ఇస్తూ ఉంటాం. అంటే ఒకే దానికి మొక్కలు కూడా అలవాటు పడిపోతూ ఉంటాయి. కాబట్టి మనకి సీజనల్ ఫ్రూట్స్ అంటే సమ్మర్లో ఒక రకమైన ఫ్రూట్స్, అలాగే వింటర్లో ఒక రకమైన ఫ్రూట్స్ అలా దొరుకుతూ ఉంటాయి కదా. ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్తో ఆ లిక్విడ్ ఫర్టిలైజర్స్ని చక్కగా తయారు చేసి మన మొక్కలకి ఇచ్చామనుకోండి, రిజల్ట్స్ అనేది మనం పొందుతామండి. అంటే మార్చి ఇస్తూ ఉండాలి. ఒకటే ఇచ్చామనుకోండి అవి కూడా మొక్కలు కూడా అలవాటు పడిపోతాయంట. సో మనం ఏ విధంగా మార్చి ఫుడ్ అనేది తింటూ ఉంటామో అలాగే అన్నమాట మొక్కలు కూడా లిక్విడ్ ఫర్టిలైజర్స్ని మార్చి ఇస్తూ ఉండాలండి. సడన్ గా మనకి క్లైమేట్ లో మార్పులు వస్తూ ఉన్నాయి కాబట్టి మొక్కలు కూడా చాలా స్ట్రెస్ కి గురైపోతూ ఉంటాయండి. మరి మిగతా మొక్కలన్నిటినీ కూడా మనము కాపాడుకోవాలి అనుకుంటే ఈ ఫర్టిలైజర్ ని మనము చాలా ఈజీగా తయారు చేసుకొని మన మొక్కలకి ఇస్తే రిజల్ట్స్ అనేది మన మొక్కల్లో కనిపిస్తాయి. మెయిన్ పెస్ట్ అండి. పెస్ట్ అనేది ఒక మొక్కలో స్టార్ట్ అవుతే అది మెల్లిమెల్లిగా పక్కనున్న మొక్కలకు కూడా స్ప్రెడ్ అయిపోతుంటుంది. లాస్ట్ కు మనము మొక్కల్ని కూడా కోల్పోవాల్సి వస్తుంది. సో పెస్ట్ ని చూస్తానే ఇలా చేత్తో నిలిపేయడము, చంపేయడము, లేకపోతే ఆ స్టెమ్ ని కట్ చేసి దూరంగా పడేయడం ఏదో ఒకటి చేయాలన్నమాట. లేకపోతే పెస్ట్ ఎక్కువైపోయింది అనుకోండి మన గార్డెన్ కూడా హెల్తీగా ఉండదు. ఇక ఎండ వేడికి మన ప్లాంట్స్ ని కాపాడుకోవాలంటే మల్చింగ్ అండి. మల్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మట్టి అనేది డ్రై అయిపోకుండా మనకి మల్చింగ్ అనేది మన ప్లాంట్స్ ని కాపాడుతుందండి. ఒకవేళ మీరు గ్రీన్ నెట్స్ వేసుకునే అవకాశం ఉంటే అలా కూడా చేసుకోవచ్చు. ఇక ఫర్టిలైజర్స్ ఒకటే ఇంపార్టెంట్ కాదండోయ్, మొక్కకి తగినంత కేరింగ్ అండ్ టిప్స్ ఫాలో అవుతేనే మనము ఈ సమ్మర్ అంతా ఫ్లవరింగ్ అనేది తీసుకోవచ్చు. ఇస్తున్నా కూడా పూలు పూయడం లేదు అంటే పొటాషియం లోపం అండి. పొటాషియం మీరు మొక్కలకి ఇచ్చి చూడండి. ముఖ్యంగా మనకి ఈ అరటి తోకల్లో పొటాషియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎక్సెల్స్ లో కానీ కాల్షియం ఎక్కువగా ఉంటుందండి. ఇలా మిక్సీలో గ్రైండ్ చేసి పొడి చేసుకొని స్టాక్ పెట్టుకొని మనం ఎన్నేళ్ళైనా స్టోర్ చేసుకోవచ్చండి. ఇది 10 రోజులకు ఒకసారి ఇవ్వడం వలన చాలా రిజల్ట్స్ ఉంటుందండి. తర్వాత సాలిడ్ రూపంలో ఇవ్వాలంటే మనం ఇందాక మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి ఎక్సెల్స్, బనానా పీల్స్ కుండీ సైజుని బట్టి మనము ఇవ్వాలి. చిన్న సైజ్ అనుకోండి ఒక 3 స్పూన్స్ ఇవ్వండి. అదే పెద్ద సైజ్ అనుకోండి 4 స్పూన్స్ ఇవ్వండి. ఇలా మొక్కకి కొద్దిగా దూరంగా ఇలా ఇచ్చేసి పైన మట్టి కప్పేసి మనం వాటర్ ఇచ్చామనుకోండి స్లోగా రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది బెస్ట్ ఫర్టిలైజర్ అండి. మన గార్డెన్ లో ఉన్న అన్ని రకాల ఫ్లవరింగ్ ప్లాంట్స్ కి ఇవ్వవచ్చండి. ఇది స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. ఇదేం పాడవదు కాబట్టి స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్ గా మనం ఇవ్వచ్చు. ఇది బెస్ట్ ఫర్టిలైజర్ గా అద్భుతంగా మన గార్డెన్ లో పనిచేస్తుందండి. సో ఈ సమ్మర్ లో మంచిగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసి మన మొక్కలకి ఇవ్వాలండి. కూల్ డ్రింక్స్ అంటాం కదా, అలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనకు వంటింట్లో పీల్స్ అనేది వస్తూ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా ఇలా మనము 2 days వచ్చిన పీల్స్ అన్నిటిని ఇలా మంచిగా మనము 3 days ఫర్మెంటెడ్ చేసి 1:10 రేషియోలో బాగా డైల్యూట్ చేసి మొక్క మొదట్లో పోయడం వల్ల మంచి పోషకాలు అనేది మొక్కకి అందించిన వాళ్ళం అవుతామండి. అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి ఇలాంటి ఫర్టిలైజర్స్ చాలా యూస్ఫుల్ అండి. ఎందుకంటే స్మెల్ ఉండదన్నమాట ఇలాంటి ఫర్టిలైజర్స్. సో ఇవన్నీ కూడా జీరో కాస్ట్ ఫర్టిలైజర్స్ అండి. మనం తిని పడేసే వస్తువులతో ఈ విధంగా మంచిగా మనము ఫర్టిలైజర్స్ తయారు చేసి ఇచ్చామనుకోండి ఈ సమ్మర్ నుంచి మన మొక్కల్ని చాలా ఈజీగా కాపాడుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అని చెప్పి ఆశిస్తున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.